అమరావతి వేరు తాము వేరు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే సృష్టిస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం కావచ్చు, అమరావతి వేరు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు వేరు అన్న ఒక అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈనాడు పత్రికలో ప్రముఖంగా రాశారు, అమరావతిలో మినీ అమెజాన్ అడవిని సృష్టించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకోసం టెండర్లను కూడా పిలిచింది అని ఈనాడు పత్రిక కథనం సారాంశం. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ మినీ అమెజాన్ అడవి విస్తీర్ణం ఎంతో తెలుసా? 5 ఎకరాలు. ప్రాజెక్టు వ్యయం 17.58 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 17.5 కోట్ల రూపాయలతో 5 ఎకరాల్లో అమెజాన్ లాంటి అడవిని కృత్రిమంగా సృష్టించేందుకు టెండర్లు పిలిచారట. దాన్ని ఈనాడు ప్రముఖంగా హైలైట్ చేస్తూ రాసింది. 5 ఎకరాల్లో ఒక కృత్రిమ అడవిని సృష్టిస్తే అది మినీ అమెజాన్ అడవి అయిపోతుందా? ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులు తమ వెంచర్లను ఎవరికొవరికి అమ్మేసుకోవడానికి ఇలాంటి అతిశయోక్తితో కూడిన ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 ఎకరాల్లో మేము ఒక అడవిని ఏర్పాటు చేయబోతున్నాం, అది మినీ అమెజాన్ అని ప్రచారం చేసుకోవడం వెనుక ఉద్దేశాలు ఏంటి? అసలు అమెజాన్ అడవి విస్తీర్ణం ఎంతో తెలుసా? 135 కోట్ల ఎకరాలు. లక్షల్లో కాదు, 135 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అమెజాన్ అడవి సహజ సిద్ధంగా పలు దేశాల్లో విస్తరించి ఉంది. అలాంటి అడవితో 5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఒక కృత్రిమ అడవిని పోల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్తోంది? హైదరాబాద్ కేబీఆర్ పార్క్ మొత్తం విస్తీర్ణం 390 ఎకరాలు. వాళ్ళు కూడా ఇలా తమది మినీ అమెజాన్ లేకుంటే మరో గొప్ప అడవి అని కూడా చెప్పుకోవడం లేదు. చెప్పుకుంటే నవ్వుకుంటారన్నది అందరికీ తెలుసు. కానీ ఒక 5 ఎకరాల్లో మినీ అమెజాన్ సృష్టిస్తున్నామని ఎలా చెప్తోంది ప్రభుత్వం? దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఎలా కవర్ చేస్తోంది? పైగా ఈ 5 ఎకరాల మినీ అడవిలో ఏమేమి ఉంటాయో కూడా ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. 20,000 చెట్లను మొక్కల్ని నాటుతారంట. పెద్దగా పెరిగే మొక్కలను చెట్ల నుంచి గుంపుగా ఉండే పొదల వరకు 7 అంచెల్లో దీన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్తోంది ఈనాడు పత్రిక. సెలయర్లు, కొండల మీద నుండి నీళ్లు దూకుతూ ఉండేలాగా కృత్రిమంగా సెలయర్లను సృష్టించి ఆ సెలయర్ల మీద అక్కడక్కడ బ్రిడ్జిలు, మినీ బ్రిడ్జిల్ని కూడా నిర్మిస్తారని చెప్తూ ఉన్నారు. అంతటితో కూడా ఆగలేదు. ఇక ఏకంగా నిత్యం వర్షం కురుస్తూ ఉన్నట్టుగా అనుభూతి పొందేందుకు గాను రైన్ గన్నులను ఏర్పాటు చేసి నిరంతరం వర్షపు తుంపర్లు పడేలాగా ఏర్పాటు చేస్తారంట. అంతటితో కూడా ఆగలేదు. పొగ మంచు కనిపించేలాగా కృత్రిమంగా ఒక పొగ మంచును అక్కడ సృష్టిస్తారు అని కూడా ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. సరే, అమరావతిలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. 17.58 కోట్ల రూపాయలతో 5 ఎకరాల్లో మినీ అమెజాన్ అడవిని సృష్టించి ఒక అద్భుతమైన అనుభూతిని సృష్టించేలాగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, బాగానే. మరి ఇలాంటి అనుభూతులే రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ పట్టణాల్లో కావచ్చు, జిల్లా కేంద్రాల్లో కావచ్చు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఒక 5 ఎకరాల్లో సింపుల్ గా మినీ అమెజాన్ సృష్టించే పరిస్థితులు ఉన్నప్పుడు మరి మిగిలిన జిల్లా కేంద్రాలు కూడా ఆ పని చేయవచ్చు కదా. అంటే అమరావతిలో ఉండే వాళ్ళకు మాత్రమే ఇలాంటి అనుభూతులు సొంతం కావాలా? ఇక మొన్న మంత్రి నారాయణ గారు అయితే అమరావతిలో దోమలు ఉండవు, దోమలు లేని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. మంచిదే, నిర్మిస్తే బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఇంకా ప్రజలే లేని చోట దోమలు లేని నగరాన్ని నిర్మిస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని నారాయణ గారు చెప్తున్నారు. మరి ఆల్రెడీ లక్షల మంది నివసిస్తున్న పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఏంటి? అక్కడ దోమల బారిన పడి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి భయంకరమైన జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారు కదా. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అసలు ఎందుకు మేము దోమల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని చెప్పడం లేదు? గతంలో దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం పెట్టి ఏపీలో అసలు దోమ అన్నది లేకుండా చేస్తామని చెప్పిన ఇదే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అమరావతి వరకు మాత్రమే మేము దోమలు లేని నగరంగా తీర్చిదిద్దామని ఎందుకు చెప్తున్నారు? అంటే మిగిలిన పట్టణాల్లో, మిగిలిన జిల్లా కేంద్రాల్లో, మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళంతా దోమల బారిన పడినా పర్లేదు అనుకుంటున్నారా? కనీసం దోమలు తక్కువగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎందుకు చెప్పడం లేదు? ఒకవైపు గ్రామాల్లో, మిగిలిన పట్టణాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి నిధులు ఇచ్చే పరిస్థితి లేక గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా అదుపు తప్పుతూ ఉంటే మంత్రి నారాయణ గారు ఒక ప్రాంతానికి మాత్రమే మేము అక్కడ దోమలు లేకుండా చేయగలుగుతామని ఎలా చెప్తున్నారు? పైగా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పటికీ కూడా పక్కన నది ఉంటుంది, అక్కడ పలు కాలువలు ఇవన్నీ ప్రవహించే పరిస్థితులు అమరావతిలో ఉన్నాయి. అసలు అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కోసమే లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆ లక్షల కోట్లలో ఓ 20% అమౌంట్ ని మిగిలిన జిల్లా కేంద్రాల్లో, మిగిలిన ప్రముఖ పట్టణాల్లో, మిగిలిన గ్రామీణ ప్రాంతాలకు కేటాయిస్తే ఎంతో అభివృద్ధి ఉంటుంది. కానీ మొత్తం అంతా అమరావతికే నిధులన్నీ తరలిస్తూ మిగిలిన జిల్లా కేంద్రాలు, మిగిలిన గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈరోజు మాటల్లో కూడా దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అమరావతిలో మాత్రమే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించేలాగా అమెజాన్ అడవిని సృష్టిస్తాం, రైన్ గన్నులు పెట్టి నిరంతరం తుంపర్లు కురిపిస్తాం, పొగమంచు పెడతాం అని చెప్తూ ఉన్నారు. దోమలు లేకుండా అమరావతిలో మాత్రమే చేస్తామని మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత పైగా ఆ డబ్బులన్నీ ఎవరు అంటే మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన డబ్బులు తీసుకెళ్లి లక్షల కోట్లు ఒక 29 గ్రామాల ప్రాంతంలోనే ఖర్చు పెడుతూ ఉన్నారు. పబ్లిక్ లేని చోట ఖర్చు పెడుతున్నారు. ఆల్రెడీ పబ్లిక్ అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అంటే ఓవరాల్ గా చివరకు అమరావతిలో నివసించే వాళ్ళు మాత్రమే సరైన జీవన ప్రమాణాలతో నివసించగలరు, మిగిలిన ప్రాంతాల్లో ఉంటే మీ ఆరోగ్యాలు బాగుండవు, మీకు దోమలు వస్తాయి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి